అనకాపల్లి జిల్లా ఇస్రాయవరం మండలంలో ఎంపీపీ ఎన్నికల ప్రశాంతంగా జరిగింది. ఇక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ ఎన్నికల అధికారిగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలో ఇండిపెండెంట్గా అభ్యర్థి వెంకటలక్ష్మి ఎంపీపీగా గెలుపొందగా ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన విజయ్ కుమారి 3 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఎంపీపీగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వెంకటలక్ష్మి అన్నారు. తనను ఎంపీపీగా గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక అనంతరం పలువురు నాయకులు ఎంపీపీని సన్మానించారు. ఈరోజు ఇస్రాయవరం మండల పరిషత్ అధ్యక్షుని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మనకి ఎంపీటీసీలు 20 మందికి గాను 19 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. మనకి ఎన్నిక కోసం శ్రీమతి వియ్యపు సత్య సూర్య విజయకుమారి గారు, అలాగే ఆమె వైఎస్ఆర్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు. శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మొదటి అభ్యర్థి అయిన సత్య వెంకట సూర్యుల కుమారి గారికి 7 ఓట్లు వచ్చాయి. శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారికి 10 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇస్రాయవరం ఎంపీపీగా శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారు ఎన్నికయ్యారు. నా పేరు కె మనోరమ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. ఇస్రాయవరం మండలం ఎంపీపీ ఎలక్షన్ జరగడం జరిగింది. అలాగే మన ఎంపీటీసీలు అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. పెద్దలందరికీ కూడా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా ఈ గెలుపు కారణం కూడా ధర్మం ఎటుపక్కుంటే అటుపక్కే ఉంటుందని భగవంతుడికి ఇంకోసారి నిరూపించాడు. ఈ గెలుపు కారణం గోవింద్ గారే, మా సారు. ఈ గెలుపు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కొరుపురోలు ఎంపీటీసీనండి, ఇస్రాయవరం ఎంపీపీని ఇప్పుడు.